समेत पश्यता सौभाग्यदास्तं विपरीतना मुहूर्तस्तु मुहूर्तस्तां तदेव लग्नं सुदिनं ताराबलं चन्द्रबलं विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे आपदामः पत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यं सर्वमंगళమాంగళ్యే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అక్షతే దండం పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన చేయండి. शुभं भवतु कल्याणी आरोग्यं धन संपद मम शत्रु विनाशाय प्रातः ज्योति नमोस्तुते. ओम श्री लक्ष्मी नारायणाभ्य नमः, उमामहेश्वराभ्य नमः, वाणीरंगपाभ्य नमः, अरुंधतिवस्त्राभ्य नमः, श्री सीतारामाभ्य नमः, अष्टदिक्पाल देवताभ्य नमः, नवग्रह देवताभ्य नमः, గ్రామ దేవతాభ్యో నమ 20 తీర్థ వెంకటేశ్వర నమస్కారం చేసుకొని 20 దేవతాభ్యో నమ. బాబు మనసులో అమ్మకు నాన్నకు దండం పెట్టుకో. నువ్వు అమ్మకు నాన్నకు, మీరు అమ్మకు నాన్నకు, మీరు అమ్మగారు అమ్మకు నాన్నకు జన్మనిచ్చినందుకు మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఆచార్య దేవో భవ, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో శ్రీ వైష్ణవేభ్యో నమో నమః. మొత్తం మీకు దండం పెట్టుకోండి. ఓం దేవేం వాచమయం చ దేవాంతాం విశ్వరూపాతానో ముహూర్తకాలే సూర్యాదీన్
నవీన నవాన గ్రహణమానుకూల సిద్ధి భవంతో మహంతో అనుకున్నంతో. అచ్యుతాయ నమః. సెకండ్ అనంతాయ నమః. థర్డ్ గోవిందాయ నమః. చేయగలుకోండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతాయ నమః. సెకండ్ అనంతాయ నమః. థర్డ్ గోవిందాయ నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. నాలుగోసారి చేయగలుగుకోమ్మా. ఫస్ట్ కొన్ని గోల్డెన్ వర్డ్స్ చెప్తుంటాను, వింటే సంతోషం, వినకుండా డిలీట్ చేసినా ఇంకా సంతోషం. వివాహమైంది మీకు కాగానే బ్రహ్మ ముడేశారు కదా, ఇక మీ మధ్య నుంచి ఎవరు రావద్దు పోవద్దు. వాళ్ళు ఎవరంటే మీ పిల్లలే కావాలి. అధ్యకరిషే. మళ్ళీ అక్షత తీసుకోండి. మీరు తీసుకోండి. ఏకదంతస్య కపిలో గజగనక లంబోదస విఘ్నో విగ్రాజో గణాధిపా ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్ర గజానన శుక్ల మదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి. సమర్పయామి. ఆపో ఇష్టమయ భూతానుమూర్తి దాత్రమయ హృదయ తస్మాన్ ఆపో జనయత చనః. వస్త్రం మరి అక్షత్రం మళ్ళీ గణపతికి వస్త్రాదం అక్షతాం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమ సమర్పించమ్మా. కుంకుమాన్ విలేపనం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. అగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. ధూపమాఘ్రాపయామి. దీపం సందర్శయామి. స్వాహా. ఓం ప్రాణాయ స్వాహ, బాలాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. తాత్కాలిక ఫలోపా నైవేద్యం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. మళ్ళీ అక్షతలు లెఫ్ట్ వేసుకోండి. రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ వేసుకోండి. చెప్పినప్పుడు ఎక్కడ చెప్తే అక్కడ ఏంటి. బ్రహ్మ జిజ్ఞాన పదమం ప్రసాద్ విషయమస్వరూపేనావహ. రెండు అక్షర కలశం ఇదేయండి. బ్రహ్మాండమావాయ్ రైట్ హ్యాండ్తో బాబు. బ్రహ్మాండమావాయామి. ఇదం విష్ణు సమోడబసభాంసురే కలశం. మహావిష్ణు ఆవాయామి. కద్రుద్రాభిషేకమిడిసమాంతి రుద్రమావాయామి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, సపసన్నమం సర్వదా మహాలక్ష్మి ఆవాయామి. ఓం గౌరీ మిమాస్తవ సహస్రాక్షపరమే గౌరీ ఆవాయామి. జాతవేశే సర్వామ సోమరాతిద దుర్గా ఆవాయామి. యతింద భయామి తతను అభయంకృతి అభయంకరం ఆవాయామి. వాస్తు ఆయుష్పతిపతి అని వాస్తుపురుషం ఆవాయామి. క్షేత్ర బాలక ఆవాయామి. స్థాపయామి, పూజయామి. ధన్వనాగ ధనుష్తో ధన్వంతరం ఆవాయామి. సంపృష్టం ధనం ఆవాయామి. స్థాపయామి, పూజయామి. శ్రద్ధ మనస వాచం కావాలి. శ్రద్ధగా ఇస్తే మనం ఎక్కడ ఇచ్చినా యునస్సులు ఆయన ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. అయ్యో అలాగే అని అనుకోవద్దు. ఓకే, లేదు అని అనుకోవద్దు. అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓం ఆప్యాయసమితే విష్ణు భావాసంగదే అదేవతాపదేవతా సదా చంద్రగ్రం సాంగం సాయుధం శక్తి పత్తిపుద సూర్యగ్ర ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రం ఆవాయామి. అగ్నిర్మోర్ధ దివ కక్తపానదే అదేవతాపద అంగారగ్రం సాంగం సాయుధం శక్తి పత్తిపుద అంగారగ్రం ఆవాయామి.
ఉద్వజ సాగరమిష్టాభుజ సుఖం సామయించ బుధగ్రహం సాంగం సాయుధం శక్తి పత్ని బుధగ్రహం ఈశాన్ దిగ్భాగే బుధగ్రహం ఆవాయామి బృహస్పతే అతిర్హాద్యమధిపాదక ద్రవిణం దేశితం బృహస్పతిగ్రహం సాంగం సాయుధం శక్తి పత్ని పుత్ర ఉత్తర దిగ్భాగే బృహస్పతిగ్రహం ఓం శుక్రంతే అన్యజంద్రుపే అనిధ్యోర్వాసిష్టాబంధు అదేవతాపతిదా శుక్రగ్రహం సాంగం సాయుధం శక్తి పత్ని శుక్రగ్రహం ఆవాయం ప్రాగ్ దిగ్భాగే భూషణ పర అమృత నిర్దిక్పాలక ఆవాయామి ఇమం ఏ వర్ణ సద్య మధ్య వర్ణ దిక్పాలక ఆవాయామి తమ ఆవాస వాయు దిక్పాలక ఆవాయామి సోమ దీర్ఘ సోమ విద్యం కర్మణ కుబేరం ఆవాయామి తమ ఈశాన పశ్వ దిక్ప ఆవాయామి స్థాపయామి పూజయామి నీళ్ళు వేసేసుకోండి ఆ పళ్ళ మీద దాంట్లో గిన్నెలు వేసేసేయండి నమస్కారం చేసుకోండి ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ బృహస్పతి శుక్ర శని రావు కేతువ శాంతికర్త యజమాన సకుటుంబస్య నవగ్రహ ప్రసాద అష్టదిక్పాలక వాస్తు దేవత ప్రసాద సిద్ధిరస్తు ధ్యాయామి ధ్యానం సమర్పయామి బాబు ఆ నీళ్ళతో స్నానం చేయించండి ప్రతి మనిషి కూడా వాటర్ అవసరం కదా అలాగే ఏ పూజ చేసినా మనం నీళ్లు తాగడం మన పొద్దున లేవంగా నీళ్ళు తాగమంటారు కదా కాళ్ళు ఎలా ఫ్రెష్ అయినా మళ్ళీ నీళ్ళు తాగాలి కొన్ని మినరల్స్ వెళ్ళిపోతున్నాయి వేస్ట్ మినరల్స్ వెళ్ళిపోయినాయి రీజనరేట్ కావాలి మళ్ళీ తాగాలి అందుకోసం మనం ఆచమనం అనేది పెట్టాము ఆచమనం అయింది ఒకసారి మనం వాడుతూ దేవునికి వాడుతాం మన వరకే కాబట్టి ఫ్రెష్ నీళ్ళు ఇందాక ఇది ఉంది కదా అది వాడొద్దు నవగ్రహాలు స్నానం చేయించండి ఆపో ఇష్టామాయ భవతానువదే దాత్రామయ హృణ తస్మానకమావిశక్య చింత ఆపో జనయత చన స్నానం సమర్పయామి గంధద్వారాంధ్రాదర్శాన్ని చపుష్టాంకరే శ్రీమీశ్వరే సర్వభూతానాం తామి హోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి సుమంగళీరి మధురమాగం సమేత పశ్యదా సౌభాగ్యదాస్తం విపరీతన కుంకుమాన్ విలేపనం సమర్పయామి అచ్యుత ప్రాచ్యుత ప్రేమిదాసో ప్రాచ్యుత కుంకుమాన్ విలేపనం సమర్పయామి పుష్పై పూజయామి పుష్పాలు కొన్ని కలిసి ఓం సూర్యాయ నమో చంద్రాయ నమో అంగారకాయ నమో బుధాయ నమో బృహస్పతే నమో శుక్రాయ నమో శనేశ్వరాయ నమో రాహవే నమో కేతవే నమో బ్రహ్మ విష్ణు మహేశ్వర లక్ష్మీ సరస్వతి గౌరీ దేవతాయే నమః. స్వాహ నీళ్ళు ఎల్లమ్మ దాని మీద అమృతమస్తు. ఇప్పుడు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. నవగ్రహ దేవతాభ్యో నమః. సువర్ణ మంత్ర పుష్ప దక్షిణాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. యజమానస్య నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పువ్వు అక్షతలు తీసుకోండి. స్వామిని ప్రార్థన చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం ఖగన సదృశం మేఘవర్ణం శివాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుద్యానగమ్యం వందే విష్ణుభవనం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకోశైవాసం శివస్సాంకం కౌద్భోద్వాయిస్తాంగం పుణ్యోపేతం పుణ్యదికాయితాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సతీరవణదం సపీతవత్వం సహసేతి వీక్షసాహారవక్షత నమామి విష్ణుం శిరసా శ్రీమన్నారాయణ ఆవాయామి. బాబు నేను తీసుకోండి. అమ్మ ఆయనకి ఇచ్చేసేమ్మా. బాబు స్వామి దగ్గర వేసేసేమ్మా. మళ్ళీ పువ్వు అక్షతలు తీసుకోండి. లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. లక్ష్మీ క్షీర సముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీ పుస్తమస్తేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్వందకటాక్షలబ్ధౌర్మీంతకంగాధరాం త్వాం త్రైలోక్యం సదాం వందే ముకుంద ప్రియాం సుతలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీస్య ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసార్గే శరణి ప్రేమికి దేవి నారాయణ నమోస్తుతే. వారికి ఏమో బాబులు స్వామి సమర్పించేసమ్మా. మీరే శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామాసనార్థమక్షరాం సమర్పయామి. మీరు తీసుకున్నాక బాగుంది.
ఓం షన్నామిత్రశమ్మణః శనైందో బృహస్పతి షన్నో విష్ణురక్రమా నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేం ప్రత్యక్ష బ్రహ్మ వరిష్యామి తం వరిష్యామి సత్యం వరిష్యామి తన్మామోత తద్వక్తారమౌతు మామౌతు వక్తారం ఓం శాంతి 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 అగ్ని శాంతి వాయు శాంతి ఆదిత్య శాంతి చంద్రమా శాంతి నక్షత్రాన్ రాపశాంతి ఓ శాంతి వనపశాంతి గౌ శాంతి అశ్వశాంతి పురుష శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి నమ బ్రహ్మణే నమస్వకే నమ పృథివీ నమో ఔషధిభ్య వాచస్పతి నమో విష్ణవే బ్రతే కరమి ఓం శాంతి 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 ఓం హిరణ్యవర్ణ సుభావకాయ సాధక సభో యా సిందాగ్నిం యా గర్భంధరి విరూపాసివే నమ సర్వాగం భౌమాసవజనాయ పోతా సపరాత్మా పురంతమాదేవ జనా పురంతమనవోధ్య జాతవేద మోక్షం చ భోర్వస్వం దేవి సస్మాభ్యం ఓం శాంతి 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 ఓం ఆప్యాయ సమేత విష్ణుభావసాంక్షే క్షీరస్నానం సమర్పయామి దధి క్రవణాకస్వరం దధి స్నానం సమర్పయామి మధు వాతావరణమాధ్యం మధురక్తి మధుస్నానం సమర్పయామి శుక్రమసి యోజాఢ్య స్నానం సమర్పయామి యా పలిన పర్వతక స్నానం సమర్పయ పంచామృతం పయోపేతం దధి చక్కెర సంయుక్తం एवं हिरण्यवनास्भावकाय साधकसभो या सिन्दाग्निं या गर्भंधरी विरूपासिवे नमः सर्वागं पौमासवज्जनाय पोता सपरात्मा पुरन्दमादेव जना पुरन्दमनवधिया पुरन्द विश्वाय वा जातवेद मोक्षं च भोर्वस्वं देवी सत्मानं ओम शांति 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 पंचाम దగ్గర చేయండి బాబు మళ్ళీ మంచితో శుద్ధి చేయండి స్వామిని ఓం గంగా యమునా సరస్వతి గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధికులం ఆపోవాయిన్ సర్వం విశ్వభూతానాప ప్రాణాపో నమో సమ్రాణాప విరాణాప చందాగుసాప జ్యోతిగుసాప సర్వ దేవత ఆపో భోర్భువస్వరాపవం బాబు మళ్ళీ అక్షతనేయమ్మ వస్త్రాదమక్షతాం సమర్పయామి గంధం సమర్పించండి గంధద్వారాయుధమంతేన గంధాం సమర్పయామి పసుపు సమర్పించండి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాన విలేపనం సమర్పయామి అష్టోత్తరం గుళ్ళలో అర్చన అర్చన అంటే 108 ఇంపార్టెన్స్ ఏంటంటే యూనివర్సిటీలో ఎన్నో స్టార్స్ ఉన్నాయి అందులో ఓన్లీ ఫర్ 27 వేదం చెప్పింది 27 నక్షత్రాలే ఆ కాలంలో పునర్వసు నక్షత్రం రాములవారి ఎప్పుడో త్రేతాయుగం అయిపోయింది మళ్ళీ దాని తర్వాత ద్వాపర కృష్ణుడు రోహిణి నక్షత్రం పోయింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం గోదాదేవిది పూర్వ పలుకుని పుబ్బ అంటారు లక్ష్మీదేవి ఉత్తర నక్షత్రం ఉత్తర పలుకుని ఇవే ఉన్నాయి తప్ప వేరే లేవు ఈ 27 ఉన్నాయి ఎన్నో ఉంటాయి అందులో ఓన్లీ ఫర్ ఇంపార్టెంట్ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి 27 × 4 108 తర్వాత 12 రాశులు ఉన్నాయి కదా మేషం నుంచి మీనం వరకు ఈ 12 రాశులు కూడా 3 నక్షత్రాలు డామినేట్ చేస్తుంటాయి ఈ చేయడం వల్ల ప్రతి దగ్గర గ్రహాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ వైబ్రేషన్ మనం జరిగేది ఈ వైబ్రేషన్ తక్కిన ఉంటుంది కానీ ఈ వైబ్రేషన్తోనే మనం అన్నీ కూడా కాబట్టి ఇవి చేయడం వల్ల యూనివర్సిటీ మొత్తం స్టార్ట్ చేసినట్టు కాబట్టి 108 మనం ఇండైరెక్ట్గా జస్ట్ లైక్ మీరు అమెరికాలో ఉన్నారు డబ్బు కావాలి ఇమీడియట్లీ డాడీ డబ్బు పంపు అంటాడు ఏం పంపిస్తాడు డాలర్స్ పంపిస్తాడు ఇండియన్ రూపీ పంపితే ట్రాన్స్ఫర్ మీకు ఎట్లా అవుతుంది డాలర్స్ వస్తాయి హౌ టు పాసిబుల్ ఇదే అంతే మనం ఇలా చెప్తే వాళ్ళకి అలా వెళ్తుంది అదే వెళ్ళాలని రూపం లేదు ఆవుకు గడ్డి పెట్టాము చక్కటి పాలు ఇచ్చింది కదా ఆకుపచ్చి పాలు ఎక్కడ వచ్చాయి ఇప్పటికీ అదే అంటే ఇంకో రూపం అదే రూపంలో చెందాలని లేదు ఇంకో రూపంలో చెందుతుంది కాబట్టి ఇవి చేయడం వల్ల 108 సార్లు వాళ్ళని స్మరణ చేయడం అనమాట ఫస్ట్ స్వామిది అష్టోత్తరం చేస్తాము తర్వాత అమ్మవారి కూడా మనం చేస్తాం ఓకే ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ మాతృదేవ అమ్మను నాన్నమన్న మేలని చెప్పాం కదా ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటేనే ఇంపార్టెన్స్ లేకుండా మేల్ వేరే ఫీమేల్ ఉన్న ఇంపార్టెన్స్ ఇద్దరు ఉండాలి కాబట్టి లక్ష్మీనారాయణ ఇంగ్లీష్ స్వామి పెట్టుకున్నాం ఉదయంలో అమ్మవారు ఎవరు ఉంటారు ఉదయంలో ఉంటారు వాళ్ళు అవునా అలాగే ఫస్ట్ స్వామి తర్వాత 108 లక్ష్మీదేవి ఓకే మీరు అక్కడ వేస్తుండండి ఓం కేశవాయ నమ నక్షత్రం వేస్తుండండి నారాయణాయన్మ మాధవాయన్మ గోవిందాయన్మ విష్ణవాయన్మ మసోనాయన్మ త్రివిక్రమాయన్మ వామనాయన్మ
श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः ओम सत्यदेवाय नमः सत्यात्मने नमः सत्यभूताय नमः सत्यपुरुषाय नमः सत्यनाथाय नमः सत्यसाक्षिणे नमः सत्ययोगाय नमः सत्यज्ञानाय नमः सत्यज्ञानप्रदाय नमः सत्यनिधे नमः सत्यसंभवाय नमः सत्यप्रभवे नमः सत्यवेश्वराय नमः सत्यशौर्याय नमः सत्यकामिने नमः सत्यविताय नमः सत्यमंगलाय नमः सत्यकल्पाय नमः सत्यसिद्धाय नमः सत्याच्युताय नमः सत्यवीराय नमः सत्यग्रजाय नमः सत्यसुताय नमः सत्यवराय नमः सत्यपरायणाय नमः सत्यपूर्णाय नमः सत्योधिषाय नमः सत्यशाश्वताय नमः सत्यवल्लभाय नमः सत्यप्रदाय नमः सत्यविभवाय नमः सत्यज्येष्ठाय नमः सत्यश्रेष्ठाय नमः सत्यविक्रमाय नमः सत्यधराय नमः धन्विने नमः सत्यमेधाय नमः सत्यधीराय नमः सत्यकृतवे नमः सत्यकलाय नमः सत्यमोहाय नमः सत्यरुद्राय नमः सत्यब्रह्मणे नमः सत्यामृताय नमः सत्यवेदान्ताय नमः सत्यचरात्मने नमः सत्यभोक्ते नमः सत्यसुचाय नमः सत्यज्ञानाय नमः सत्यार्पिताय नमः सत्येन्द्रियाय नमः सत्यसंगाय नमः सत्यस्वर्गाय नमः सत्यनियमाय नमः सत्यवेदाय नमः सत्यवेद्याय नमः सत्यभुजाय नमः सत्यमाय नमः सत्यमोहाय नमः सत्यशेषाय नमः सत्यानंदाय नमः सत्यसागराय नमः सत्यतपसे नमः सत्यसिंहाय नमः सत्यमुखाय नमः सत्यलोकपालकाय नमः सत्याय नमः सत्योदयाय नमः सत्यधिक्कालकाय नमः सत्यधनुत्राय नमः सत्यभुजाय नमः सत्यकेशवाय नमः सत्यनारायणाय नमः सत्यसाक्षिणे नमः सत्यपदाय नमः सत्यवन्नमे नमः सत्यवायुवे नमः सत्यचित्ताय नमः सत्यानंदाय नमः सत्यनित्याय नमः सत्यनिराय नमः सत्यशिवालमाय नमः सत्यनिरंजनाय नमः सत्यगुप्त्याय नमः सत्यराय नमः सत्यवृधाय नमः सत्यकमलाय नमः सत्यनारायण नमः सत्यहस्ताय नमः सत्यबाहवे नमः सत्यजिह्वाय नमः सत्यमुखाय नमः सत्यदुष्टाय नमः सत्यनाशिकाय नमः सत्यश्रोत्याय नमः सत्यचक्षाय नमः सत्यशिरसे नमः सत्यरूपाय नमः सत्यमकुटाय नमः सत्याम्बराय नमः सत्याभरणाय नमः सत्यायुधाय नमः सत्यश्रीवल्लभाय नमः सत्यगुप्ताय नमः सत्ययुक्ताय नमः सत्यभामारताय नमः सत्यग्रहण समस्तपराध श्री समास सत्यनारायण स्वामिने नमः పెట్టేసేయండి అక్షంత దాటేసేసేయండి మిగిలి మనం కుంకుమ తీసుకోమా లెఫ్ట్ హ్యాండ్ తీసుకో స్వామి దగ్గర 108 అమ్మగారు మీ దగ్గర పెట్టుకొని పైన పెట్టుకున్నా సరే ఇక్కడ పెట్టండి తర్వాత మండపంలో పెట్టేస్తాను కుంకుమతో మీరు అమ్మవారి దగ్గర ఓం ప్రకృతే నమో పెట్టుకొని మీరు వచ్చండి 108 అలాగే దాని మీద ఆకులేసి ఓం ప్రతిసారి కూడా చూడండి నేను చెప్తున్నాను ఒకటేసారి అష్టోత్తరం అన్నాం విడిగా చెప్తున్నాం ప్రతిసారి వేయాలి ఒకటేసారి ఒకటి ఇటు అన్నాం అనుకోండి బిసిబెళ్ళిపోతుంది అన్నం పచ్చడి కూర ఎలా తింటామో ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయలు ఒకసారి ఒక నామానికి ఒకటి విద్యాన్మాన్ సరపదయనమా శ్రద్ధాయనమా విభూత్యనమా సురభ్యనమా పరమాత్మ్యనమా వాచయనమా పద్మాలయనమా పద్మాయనమా శుచయనమా స్వాహాయనమా సుధాయనమా ధన్యాయనమా హిరణ్యనమా లక్ష్మీయనమా నిత్యపుష్టాయనమా विभावरे नमः दित्ये नमः दीप्ते नमः दीप्ताय नमः वसुधाय नमः वसुधाय नमः कमलाय नमः कांताय नमः कामाक्षय नमः क्रोधसमवाय नमः अनुकल्पदाय नमः बुद्धये नमः अनगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्ये नमः धरुण्याय नमः करुणाय नमः लोकमाते नमः पद्मप्रियाय नमः पद्मास्ताय नमः पद्माक्षय नमः पद्मसुंदरे नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः पद्मनाभ प्रियाय नमः रामाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मिने नमः पद्मगन्धे नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादात्मके नमः प्रभाय नमः चंद्रवदनाय नमः चंद्राय नमः चंद्रभुजाय नमः चंद्रोपाय नमः इंदिराय नमः इंद्रशीतलाय आक्रांजने नमः पुष्टे नमः शिवाय नमः शिवकते नमः सत्ये नमः विमलाय नमः वेदपुष्करे नमः शांताय नमः शुक्लमाल्याम्बराय नमः श्री नमः भास्करे नमः भिलुन्याय नमः वरारोह यशस्विने नमः वसुंधरांगाय नमः उदारांगाय नमः हरिण्ये नमः हिमालये नमः नुपेश्वरदानंदाय नमः वरलक्ष्मी नमः वसुप्रदाय नमः शिवाय नमः हिरण्यप्राकाराय नमः समुद्राय नमः जयाय नमः मंगल देवेन विष्णुपत्नेन प्रसन्नाक्षे नमः नारायण समास्थिताय नमः धारितनाशिने नमः देव्ये नमः सर्वभद्रवाणे नमः नवदुर्गाय नमः महाकाले नमः ब्रह्म विष्णु शिवात्मकाय नमः त्रिकाल ज्ञान समर्पणेश्वर ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं क्लौं श्री महालक्ष्मी नमः कमले कमलालये प्रसीद श्रीं ह्रीं क्लीं ओं महालक्ष्मी नमः श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं क्लीं ओं महालक्ष्मी नमः श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं क्लीं ओं महालक्ष्मी नमः श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं क्लीं ओं श्री महालक्ष्मी देवताय नमः రెండు అగరబత్తులు ముట్టించండి धूपमाघ्रापयामि आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगुह्यताम् धूपमाघ्रापयामि ओम भर्व स्वाहा सत्येन वर्तेन परिशामि अमृतमस्तु प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा
మానవ కళ్యాణాద్భుతగాత్రాయ కామచాతురాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కోసమైంద చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ నిత్యశ్రీ నిత్యమంగళ. నీటి చుట్టూ క్లాక్ వైజ్ ఆర్ట్ చుట్టూ బార్డర్. వెరీ గుడ్. ఓకే, పెట్టేసేం దాన్ని. పుండరీకాక్షం వృషికేశం వాగేశం గణత్రయం గుణాతీతం గోవిందం గరుడధ్వజం. స్కందపురాణే రేవాకాండే స్వామిన ప్రథమోధ్యాయ ప్రారంభ. ఇది స్కందపురాణే రేవాకాండే స్వామిన ప్రథమోధ్యాయ ప్రారంభ. ఒకనొక సమయంలో సూతమామిషత్తులు వాళ్ళ శిష్యులు, గురువర్య మా గతంలో పురాణాలు ఇతిహాస కథ చెప్పినారు, కానీ మనసులో చిన్న చింత. కలియుమానులు ఎందుకోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు? ధనం ఉంటే బాధ, ధనం లేకుంటే బాధ, సంతానం ఉంటే బాధ, సంతానం లేకుంటే బాధ, రోగాలతో బాధ, ప్రతి విషయాలు ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నారయ్యా అడిగినారు. అప్పుడు ఆ సూతమాంశం ఇదే విషయము నారదుడు శ్రీమన్నారాయణ అడిగినాడు. అదేమిటంటే నారద మాంసం 3 లోకాలు తిరుగుతూ మార్గ మధ్యాహ్నం భూలోకానికి వచ్చినాడు. భూలోక మనుషులు చూసే వాళ్ళందరూ కష్టాలు ద్రవించి సృష్టించేవాడు నారాయణుడు. అతన్ని అడగాలనుకొని వైకుంఠానికి వెళ్ళాడు. శంఖ చక్ర గదాపత్రంతో లక్ష్మీనారాయణ ప్రార్థన చేసినాడు. నారాయణ నారద వీళ్ళకాని వీళ్ళొచ్చిన నీ మనసులో కోరికుంటూ చెప్పబోయా తీరుస్తానన్నాడు. స్వామి, నేను బ్రహ్మచారి ఎలాంటి కోరికలు లేవు, కానీ నీవు సృష్టించే మానవులకు ఎందుకోసం ఇన్ని కష్టాలు పెడుతున్నావు అన్నాడు. నారదావి కష్టాలు కాదు, వారు చేసిన పాప కర్మలు అనుభవిస్తున్నారు అన్నారు. అప్పుడు నారదుడు, స్వామి కొంత ప్రత్యాతాపంతో బాధపడుతున్నారయ్యా, వాళ్ళకి మోక్ష మార్గం చెప్పమన్నాడు. అప్పుడు నారాయణుడు అన్నాడు, నారద నీవు చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను లక్ష్మీదేవి రమాసైత సత్యనారాయణ స్వామిగా భూలోకంలో వెలుస్తాము, మా వ్రతం చేస్తే చాలు శుభం కలుగుతుంది అన్నాడు. స్వామి వ్రతం అంటున్నారు, పూజ విధి విధానం ఎప్పుడుంటాయని శ్రద్ధగా చెప్పమని ప్రార్థన చేసినాడు. అప్పుడు అన్నాడు, మానవులు ఎప్పుడైతే కష్టాలు పడి ఎప్పుడైతే వ్రతం చేద్దామనుకున్నారో ప్రాతకాలం అంటే సూర్యోదయం ముందు మేలుకొని స్నాన సంధ్య నెరవేర్చుకొని మొదలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న దేవతాస్థలకు వెళ్ళి, స్వామి ఈరోజు వ్రతం చేస్తున్నాం, ఎలాంటి కష్టాలు లేకుండా చూడమని ప్రార్థన చేసి ఎక్కడైతే వ్రతం చేస్తారో ఒక పీట, దానిపై తెల్లటి వస్త్రము, బ్రహ్మ విష్ణు మహేశ్వర కలశంలో లక్ష్మీ సరస్వతి గౌరీ పసుపుతో అమ్మవార్లు ఆవాహన చేయమన్నారు. మరియు ఎలాంటి వ్రతంలోని నవగ్రహారాధన ఉంటుంది కాబట్టి నవగ్రహారాధన, అష్టదిక్పాలకులు, వాస్తు పురుషులు, పంచపాలకులు కూడా ఆవాహన చేయమని చెప్పినారు. ఆ స్వామికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఈ విధంగా పంచామృతం అభిషేకము, పూలతో అర్చన, పళ్ళు నైవేద్యంగా పెట్టారు. పళ్ళల్లో కదలి పళ్ళు, అరటి పళ్ళు చాలా విశేషము నైవేద్యంగా పెట్టమన్నారు. తర్వాత భక్తులందరితో భజన కార్యక్రమాన్ని చేసి మహానైవేద్యంగా గోధుమల వశిష్టము, అందులోకి బెల్లము, అవి లేకుంటే బియ్యపు రవ్వ, అందులోకి చక్కెర అవి చేసేసి భక్తులందరూ కూడా భజనలు అయిపోయినాక తీర్థ భోజనం తాంబూలా పెట్టమన్నారు. ఇది కార్తీక మాసం, మాఘ మాసం, శ్రావణ మాసం చాలా విశేషము. ఏకాదశి, పౌర్ణమి, సంకలనం చాలా విశేషము. గృహప్రవేశ, గృహ ఆరంభ, యుద్ధ ఆరంభ, విద్య ఆరంభ, వివాహాన్ని వ్రతం చేస్తే వాళ్ళంతా శుభం కలుగుతుందని చెప్పినాడు. ఇదే విషయము నారదుడు భూలోకానికి రావడము, ఎవరి కష్టాలుంటే వాళ్ళు స్వప్నంలో రావడము, ఈ వ్రతాన్ని ఉపదయం చేయడం మాయమవడము, వాళ్ళు శ్రద్ధగా చేస్తున్నారు. ఈ వ్రతాన్ని వాళ్ళన్నీ కోరిక తెచ్చుకున్నారు. స్కందపురాణే రేవాకాండే స్వామిన ప్రథమోధ్యాయ సమాప్త. प्राणाय स्वाहा, अपानाय स्वाहा, ज्ञानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा, ब्रह्मणे स्वाहा. तात्कालिक नारिकेल कदलीफल नैवेद्यं समर्पयामि. कर्पूर नीराजन. కాంతాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ నిత్యశ్రీ నిత్యమంగళం. నీళ్ళు క్లాక్ వైజ్ తమలపాకుని నీరాజనం. స్వామికి ఇప్పుడు చూపించండి. ఇప్పుడు మీరు నమస్కారం చేసుకోండి. స్వామికి చూపించాను. రేవాకాండే స్వామి. పూర్వం కాశీపట్నంలో బ్రాహ్మణుడు ఉండేవాడు, మహాగర్వంగా ఉండేవాడు. వాడు భిక్షానం చేస్తున్నారు. సంపాదన తక్కువ, సంతానం పెద్దది.
ఒక పూట కూడా తిండి కష్టంగా ఉంది. అప్పుడు అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు, నేను చనిపోతే నా పిల్లలు సుఖంగా ఉంటారని అడవికి వెళ్ళాడు. అనేక క్రూర మృగాలు విషసర్పాలు తిరుగుతున్నా, ఎవరైనా చంపేస్తే బాగుండు అనుకున్నారు. అలాంటి సమయంలో శ్రీమన్నారాయణుడే ఒక ముసలి బ్రాహ్మణుని దర్శించి, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు వేదాలు చదువుకున్నావు, పశువులకు చెప్తున్నావు అడిగినాడు. అయ్యా, నేను చేసిన పాపాలను చెప్పుకొని బాధపడ్డాడు. ప్రత్యాతాపించే ప్రాయశ్చిత్తం లేదు, నేను ఒక వ్రతం ఉపదేశం చేస్తాను, అది చెయ్యి, నీకు శుభం కలుగుతున్నాడు. ఈ వ్రతాన్ని ఉపదేశం చేసినాడు మాయమైన ఆ ముసలి బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు వచ్చి ఇంటికి పిల్లలకు చెప్పినారు, మేము మనందరం కలిసి రేపు వ్రతం చేస్తున్నాము. వ్రతం అంటే పూలు పళ్ళు ఇవన్నీ కావాలి, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి పిల్లలందరూ ఆశ్చర్యపోయినారు. ఆ బ్రాహ్మణుడు రాత్రి మొత్తం సత్యనారాయణ నామస్మరణ చేస్తూ ప్రాతకాలం అందే సంధ్య నైవేద్యించుకొని, స్వామి ఈరోజు నీ వ్రతం చేద్దామనుకున్నారు, ఎలాంటి ద్రవ్యం మా దగ్గర లేదు, వస్తువులు ఇప్పించే బాధ్యత నీది, వ్రతం చేసే బాధ్యత నాదేని స్వామి పైన భారమేక్షాన్ని బయలుదేరిపోయినాడు. స్వామి కలిగింది, ఈ దరిద్ర బ్రాహ్మణుడు వస్తువుల్ని మిగిల్చుకుంటాడో వ్రతానికి వాడతాడని వ్రతానికి కావాల్సినవి భోజనాలు కావాల్సినవి కూడా భిక్షలో వేయించినాడు. అవన్నీ తీసుకొచ్చు తన చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి శ్రద్ధగా వ్రతం చేసినారు. ఎలాంటి ద్రవ్యం ఉందా మిగిల్చుకుందామని లేక అన్ని స్వామికి అర్పణం చేసినారు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు దిన ఉత్తెందు ప్రముఖ వేద పండితుడు. ఆ వయసులోనూ దానాలు ధర్మాలు సత్కారాలు చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ ప్రతి మాసము ఒక పర్యాయమైన వ్రతం చేస్తున్నాడు. అంతిమ మోక్షం పొందినాడు, వైకుంఠానికి వెళ్ళాడు. అలాంటి సమయంలోనే కట్టెలిమ్మేవాడి కథ. అడిలో కట్టెలు పెట్టడం నగరం నమ్మేవాడు ఒక పూట తిట్టి రెండో పూట పసురు పడుతున్నాడు. అలాంటి ఆ కట్టెలిమ్మవాడు వేసవి కాలంలో మధ్యాహ్నము కాళ్ళు కాలుతున్నాయి, ఆకలి దప్పితో బాధపడుతున్నారు. విధి లేక బయలుదేరినాడు. కట్టెలమ్ముదామంటే ఎవరు కొనేవాడు లేరు. విధి లేక ఒక ఇంటి పక్క కట్టెలమ్మ పెట్టుకొని కూర్చున్నారు విచారంగా. లోపల మంత్రాలు వినిపిస్తున్నాయి. మంత్రం అంటే ఏదో పూజ అనుకొని లోపలికి వెళ్ళి చాలామంది ఏవో పూజలు చేస్తున్నారు. అందరి పూజలు అయిపోయినాయి. అందరితో పాటు ఎందుకు తీర్థ ప్రసాదం పెట్టినారు, కడుపుని భోజనం పెట్టినారు. అప్పుడు అడిగినారు, ఇంత శ్రద్ధగా మనసా వాచా చేస్తున్నారు, ఏ పూజ ఏమిటని. మేము ఎప్పుడో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్రతం చేయమన్నాము, ఆ వ్రతం చేసాం, మాకు శుభం కలిగింది. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు మేము వ్రతం చేస్తున్నాము, ఎంత సత్యనారాయణ వ్రతం అన్నారు. ఆ కట్టెలమ్మవాడు, స్వామి నిజంగా నీవు ఉన్నటువంటి వాడైతే ఈరోజు నా కట్టెలమ్మితే ఎంత ద్రవ్యం వస్తే ఆ ద్రవ్యం మొత్తం వెచ్చించి నీ వ్రతం చేస్తానగా ప్రమాణంగా నమస్కారం చేసిపోయింది అన్నాడు. స్వామి మహత్యలో కూడా చందన కట్టెలుగా మారిపోయినాయి. ధనవంతులు కూడా రెట్టింపుదలు ఆ కట్టెలన్నీ కొనుక్కున్నారు. చాలా ద్రవ్యం పోగైంది. అవన్నీ తీసుకొచ్చి ఒక బండెడు సామాగ్రితో ఊళ్ళో ప్రవేశించినాడు. అందరూ అడగడం, ఏమయ్యా ప్రతి నిత్యం ఒక చిన్న సంచేడి వాళ్ళ బండెడు సామాగ్రి ఎక్కడ దొంగతామా అన్నాడు. అయ్యా, రేపు మా ఇంట్లో వ్రతం ఉంది, అది చూడండి, శుభం తెలుసుకోండి అన్నాడు. ఆ కట్టెలమ్మవాడు తన పూరి గుడిసైన పంచవర్ణ ముగ్గులు పెట్టి రంగరంగ వైభవంగా వ్రతం చేసినారు. వ్రతం అయిపోయినాక అందరూ కూడా భోజన తాంబూలాలు ప్రసాదం పెట్టి పంపుతున్నారు. అందరూ కూడా మనము ఈ వ్రతం చేస్తే మనో కష్టాలు తొలగిపోతాయి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగ దిన వృద్ధింటూ ఆ ఊళ్ళోనే ప్రముఖ కలప వ్యాపారాలు అయిపోయినాడు. పుత్ర పౌత్రాలకు వ్రతాన్ని చేయించి అంతిమ మోక్షం పొంది వైకుంఠానికి వెళ్ళాడు. రేవాకాండే స్వామిన ద్వితీయోధ్యాయ సమాప్త. స్వాహ. తమలపత్ర నీళ్లు కొబ్బరికాయ దాని మీద సత్య అమృతమస్తు. చెయ్యి పిచనం ప్రాణాయ స్వాహ, బాణాయ స్వామి, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. తాత్కాలిక నారికేలకలపై నైవేద్యం సమర్పయామి. తస్యోపరి కర్పూర మానవం సేజాతవేదోగనాగే సేజామ పరిపాతవతీప జాతవేదో పశుకి శమక్షమావ జీవనంచ దిశో దశ. రేవాకాండే స్వామిన తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వ ముల్కాముడు జితేన్ సత్యవాది ఎన్నో దానాలు ధర్మాలు చేసినా కానీ సంతానం మాత్రం లేదు. ఒక బ్రాహ్మణుడికి రాజా సంతానం కాడు సత్యనారాయణ చేయాలి. అది కూడా కార్తీక మాసము పౌర్ణమి నది ఒడ్డును చేస్తే విశేషమన్నాడు. తన ఊరి పొలమైన భద్రశీల నదికి కాచి నది స్నానాలు చేయడము. పౌర్ణమి రోజు అక్కడే గుడారాలు పెట్టి రంగరంగ వ్రతం చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాలు తెలిసిన రాజుగారు ఏదో పూజ చేస్తున్నారట అని అందరూ వచ్చినారు. వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా తీర్థ భోజనం పెట్టి పంపుతున్నాడు. ఒక గ్రామం ఏర్పడినంత జనాలు వచ్చారు అక్కడ. అలాంటి సమకానికి వైశ్యుడు వ్యాపార నిమిత్తం పోతూ ఈ జనాలను చూసి మనము వ్యాపారం చేద్దాము, ఊరుగా ఉన్నట్టు దాని పడవను ఒడ్డుకు పెట్టి సామాగ్రి తింపమని ఆజ్ఞ చేసి, అయ్యా ఏ ఊరు ఏమిటి కొత్తగా ఏదైనా గ్రామం వచ్చింది ఆడినాడు కనిపించిన వాడిని. వాళ్ళు అవన్నీ కావు, రాజుగారు వ్రతం చేస్తున్నారయ్యా అన్నారు. రాజుగారు నది దగ్గర వ్రతం అంటే ఏదో విశేషం ఉంటుందని
కొన్ని పూలు పళ్ళు తీసుకుని రాజా ఈ పూలు పళ్ళు స్వామికి సమర్పించండి, మీరు చేసే వ్రతం ఏమిటి అడిగినారు. అప్పుడు అన్నాడు రాజా, అయ్యా నేను ఎన్నో పూజలు చేసినా కానీ నాకు సంతానం కలగలేదు, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పేసి అన్నారు బ్రాహ్మణులు పెద్దలు, అలాగే చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈ వైశ్యుడు అన్నారు, రాజా నాకు సంతానం లేదయ్యా అన్నాడు. ఇదిగో ఈ తీర్థం ప్రసాదం తీసుకొని మీ భార్య మరియు మీరిద్దరు కూడా స్వామికి నమస్కారం చేసి స్వీకరించండి, మీకు శుభం కలుగుతుంది అన్నాడు. తిరుగు ప్రయాణమై తన భార్య అయిన కళావతి, ఇదిగో ఈ సత్యనారాయణ ప్రసాదం తీసుకొని మనం తప్పకుండా సంతానం కలుగుతుంది అన్నారు. ఆమెకు స్వామికి నమస్కారం చేసి, స్వామి అమ్మాయి ఉడితే సత్యవతి, అబ్బాయి ఉడితే సత్యవంతుడను, మొదలు నీ పేరే పెడతాము, మొదలు నీ వ్రతం చేశాకే ఇంకో శుభకార్యం చేస్తామని ప్రమాణంగా నమస్కారం చేసి స్వీకరించింది. 9 మాసాలకు అమ్మాయి పుట్టింది, ఆమెకు నామకరణం చేస్తున్నారు. ఎప్పుడు ఏమయ్యా అమ్మాయి పుట్టింది కదా వ్రతం చేద్దామా అడిగింది. లేక పుట్టిన అమ్మాయి శుచి శుభ్రత శ్రద్ధగా జరగదు, అమ్మాయి తర్వాత ముందు చేద్దామన్నారు. దినాలు సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ అమ్మాయి యుక్త వయసు అంటే వివాహ వయసు వచ్చింది. ఇరుగు పొరుగువారు చూసిన, ఏమయ్యా అమ్మాయి వివాహం చేయవచ్చు కదా, యుక్త వయసు వచ్చింది కదా అన్నారు. తను ఏం చేశాడంటే 4 పట్టణాలకు వెళ్ళండి, విద్యావంతుడు వ్యాపార దక్షత గలవాడు ఎవరైనా తీసుకురమ్మన్నారు. అలాగే దూతలు తిరిగి కాంచనాపురంలో ఏకైక పుత్రుడు ఆ ఇంట్లో వాళ్ళ కొప్పించి తీసుకొచ్చినారు. రంగరంగ వైభవంగా వివాహం చేస్తున్నాడు. అప్పుడు భార్య, ఏమయ్యా అమ్మాయి పుట్టింది పెరిగింది పెళ్ళి అవుతుంది, కనీసం ఇప్పుడైనా చేద్దామా అన్నది. 16వ పండుగలో చేద్దామన్నాడు. అయిపోయింది. 16వ పండుగ రానే వచ్చింది, పోయింది. మా వాళ్ళు అనుకున్నారు ఈ పాత వ్యాపారం లాభం లేదు, కొత్త వ్యాపారం చేయాలని చెప్పి చేసి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి విలువైన విశేషమైన వస్తువులన్నీ సేకరణ చేసుకుని ఒక పెద్ద పడవ తీసుకొని బయలుదేరుతున్నారు. స్వామికి ఆగ్రహం కలిగింది. ఇంతకాలం నా వ్రతం చేద్దామని కోరి చేసినారు, కష్టకాలంలో భగవంతుడు జ్ఞాపకం వస్తాడు కదా, అప్పటి వరకు నిరీక్షణ వీళ్ళకి త్వరలోనే కష్టాలు ప్రారంభం అవగాక శపించినాడు. మా మాళ్ళిద్దరు కూడా బయలుదేరిపోయినారు. బాగా అలసిపోయిన వాడు చంద్రకేశ రాజ్యంలో ప్రవేశించగానే పడవను ఒడ్డు పెట్టి ఇద్దరు దిగి ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రాత్రి కొందరు మాయదొంగలు చంద్రకేశ రాజ్యంలో ధనాగారంలో ప్రవేశించి విలువైన విశేషమైన వస్తువులు రాజముద్రికలను దొంగతనం చేసి మామాళ్ళలో కలిపినారు, మాయమైపోయినారు. రాజభటులు ఎత్తుకుంటూ వీళ్ళకి రావడము, వీళ్ళు ఆ వస్తువులు చూసినారు. దానివల్ల రాజా పరదేశం వాళ్ళు మన రాజ్యంలోకి వచ్చి దొంగతనం చేసినారు, ఇదిగో రాజముద్రికలు విలువైన వస్తువులు, వీటితో పాటు చాలా విలువైన వస్తువులు చాలా ఉన్నాయన్నాడు. రాజుగారు ఎవరు ఏమిటని ఆలోచించకుండా ఇద్దరు కూడా చెరసాలలో జైల్లో శిక్షించమన్నాడు. ఇద్దరు కూడా వాళ్ళ సామాగ్రిని ధనాగారంలో చేర్చమని ఆజ్ఞ చేసినారు. ఈ మామాళ్ళు కనిపించే వాళ్ళందరూ కూడా ఎవరు గుర్తించే వాళ్ళు లేరు, విధి లేక చెరసాలలో కాలక్షేపం చేస్తున్నారు. ఇక్కడ తండ్రి కూతుళ్ళ కష్టాలు ఘోరంగా ఉన్నాయి, అప్పులు ఇవ్వలేరు, తీసుకునే వాళ్ళు మన ఇల్లు వ్యాపారం సాధన చేసుకున్నారు. తల్లికి మనోవ్యాప్తం మంచానమంటది, కూతురు 4 ఇంట్లో పనిచేసేంత తను తింటూ తల్లికి పెడుతుంది. అలాంటి సమయంలో ఒక ఇంట్లో వ్రతం జరుగుతుంది. ఈ అమ్మాయి వెళ్ళింది, అమ్మ మీ ఇంట్లో పూజ ఉందట, ఏమైనా సేవ చేయాలని. అన్నీ పనిలేపోయినాయి. చక్కటి పూలహారం అల్లి ఇవ్వాలన్నారు. ఈ అమ్మాయి మహాభాగ్యంగా పూలహారం అల్లి ఆ ఇల్లాలకి ఇచ్చింది. ఆ ఇల్లాలు స్వామి మెడలో అలంకారం చేసింది. వ్రతమయ్యేంత వరకు ఉండి స్వామిని ప్రార్థన చేసి, స్వామి ఏదైనా తప్పుంటే క్షమించి నా భర్తను నా తండ్రిని త్వరగా ఇంటికి చేర్చు, నేను వ్రతం చేద్దాం ప్రమాణంగా నమస్కారం చేసుకుంది. భక్తుల కష్టాలు తీర్చిన భగవంతుని కర్తవ్యం. అదే రోజు చంద్రకేశ స్వప్నం, రాజా గతంలో బంధించిన మామాళ్ళు ఎవరో కాదు, నా భక్తుడే, వాడు ఆడి తప్పినారు, కోరి కష్టాలు తెచ్చుకున్నారు, కాబట్టి అక్కడ కూతురు భార్య ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి విడుదల చేయాలన్నారు. రాజుగారి ఇద్దరు కూడా ప్రాతకాలం అది విడుదల చేసినారు. మంగళకరమైన స్నానాలు పట్టు పీతాంబరం ధరింపజేస్తూ, ఓ వైశ్యులారా ఇదంతా కూడా స్వామి మహత్యం జరిగింది అన్నాడు. అప్పుడు ఆ మామ అన్నాడు, రాజా అమ్మాయి పుట్టక ముందు మొక్కిన మా అమ్మ పుట్టింది పెరిగింది పెళ్ళైంది, స్వామి నామస్మరణ కూడా చేయలేదు, మాకు తగిన శాస్తి జరిగింది అన్నాడు. అప్పుడు అల్లుడు అన్నాడు, రాజా మా వస్తు సామాగ్రి మీ వాళ్ళు తీసుకున్నారు కదా అన్నారు. దానికి 4 రెట్టింపు ధర్మతో ఒక పడవ ఉంది, అది మీరు స్వాధీనం చేసుకోండి, ఇంటికి వెళ్ళండి, హరినామస్మరణ మాత్రం ఆపకండి అన్నాడు. ఆ మామాళ్ళు ఇద్దరు రాజు దగ్గర సెలవు తీసుకొని కనిపించే దేవాలయకి వెళ్తూ దానాలు ధర్మాలు చేస్తూ ప్రయాణం సాగించినారు. స్కందోపురాణే రేవాకాండే స్వామిన 3వ అధ్యాయ సమాప్త. ఓం భర్వస్వః నిలియాలండి. అమృతమస్తు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. తాత్కాలిక లోపహ నైవేద్యం సమర్పయామి. నీరా కర్పూరం
మానవ స్వామిన చతుర్థోధ్యాయ ప్రారంభ. కనిపించే దేవాలయకి వెళ్తే దానాలు ధర్మాలు చేస్తూ పోతున్నారు. స్వామికి కలిగింది భక్తితో చేస్తున్నారు, భయంతో చేస్తున్నారు. పరీక్షించాలని ఒక సన్యాసి వేషంలో వచ్చి, ఓ వైశ్యులారా, పడవ దాని మధ్యలో నా ఊరుంది, పడవను నన్ను కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళి అన్నారు. ముక్కు మొక్కం తెలియదు, చిన్న అబద్ధం ఆడతామే. ఓ సన్యాసి, మా పడవలో ఆకులు అలములు పదపుష్పాలు ఉన్నాయి, కుళ్ళిపోయిన వాసన వస్తుంది, మాకే గ్రహించే కష్టంగా ఉంది, నువ్వెక్కడ కూర్చుంటావు ముసలివాడివి అన్నాడు. సన్యాసి అన్నాడు, తదాస్తు తదాస్తు, మీ నోటి వాకు తదాస్తు కానీ అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఈ మామాడు విషయాలు పడలోకి వెళ్తే అన్ని కుళ్ళిపోయిన వాసన, ఇద్దరు కూడా మూర్ఛపోయినారు. అప్పుడు అల్లుడు అంటున్నాడు లేపి, మామ ఇదేమిటయ్యా, ప్రయాణం చేసేప్పటి నుంచి అన్ని కష్టాలు అవుతున్నాయి ఎందుకు అడిగినాడు. అప్పుడు ఆ మామ అన్నాడు, ఒక సన్యాసితో అబద్ధం చెప్పినాము, ఆయన తదాస్తు అన్నాడు కదా అని. ఇద్దరు ఆ సన్యాసితో వెతికితే సన్యాసి చెట్టు కింద జపం చేస్తున్నాడు. కాళ్ళకు నమస్కారం చేసి, అయ్యా దానాలు ధర్మాలు పూజలు చేయించడం గ్రహించడం కష్టము, మా తప్పు క్షమించి మా వస్తువులు ఇప్పించి ఇంటికి వెళ్తాం, లేకుంటే పడిచేస్తాం, కానీ అమ్మాయిని అల్లుడిని కూర్చోండి వ్రతం చేద్దామనే కోరిక ఎలా మిగిలిపోతుంది అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి అన్నాడు, కలిలో శ్రీమన్నారాయణ ప్రతి చెట్టులోను పుట్టలోను ప్రతి మనిషిలోను దేవుడున్నాడు, అవకాశం ఉంటే ఎదుటి వారు సహాయం చేయండి కానీ అపకారం మాత్రం తలచొద్దాడు. అప్పుడంతా శ్రీమన్నారాయణ ఇలా వచ్చాడని ఇద్దరు ఆయన కాళ్ళ స్పర్శ నమస్కారం చేసి పొలంలోకి రావడంతో అన్ని యథార్థంగా ఉన్నాయి. అప్పుడు అన్నాడు, అల్లుడు ఇంటికి వెళ్ళేంతమందుకు హరినామస్మరణ ఆపేయలేదు, ఇంటికి వెళ్ళాక మనం వ్రతం చేశాక ఏదో చేద్దాము అని చెప్పి బయలుదేరిపోయినారు. ఊరు కనిపిస్తుంది, అల్లుడు అది కనిపించేది మన ఊరు రత్నసానపురము, ఇంటికి వెళ్ళి వ్రతానికి ఏర్పాటు చూడాలి అన్నాడు. అల్లుడు దిగి ఒక దూతకు చెప్పినాడు, మేము వస్తున్నాను ఇంట్లో చెప్పి మా అత్తగారు చెప్పమని. ఆ దూత వెళ్ళేటప్పటికీ ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా గుడిసెలోనే విడిగా వ్రతం చేస్తున్నారు. తల్లి వ్రతం అయిపోయింది, అయిపోవడంతో ఒక దూత వచ్చినాడమ్మ వర్తకు వాళ్ళు ఇప్పుడే పడవ తిన్నారు రమ్మంటున్నారని. తల్లికి ఆనందము ఆశ్చర్యము, ఎందుకంటే ఒకసారి ప్రసాదం తీసుకుంటే 9 మాసాలకు అమ్మాయి పుట్టింది, రెండోసారి అమ్మాయికి ప్రార్థన చేస్తే భర్త మరియు అల్లుడు క్షేమంగా ఉన్నట్టు సమాచారం తెలిసింది, మూడోసారి వ్రతం చేస్తుంటే ప్రత్యక్షంగా పంపినట్టు. స్వామి ధన్యోస్మని ప్రార్థన చేసి తీర్థప్రసాదం తీసుకొని ఉద్యాపన చేసేసుకొని కూతురుతో అంటుంది, అమ్మాయి అక్కడ నీ భర్త నీ తండ్రి ఇప్పుడే వచ్చినాడట, నేను ఎడుతున్నాను, పూజ సమాప్తి చేసి తీర్థప్రసాదం తీసుకొని ఉద్యాపన చేసిన వాళ్ళు కానీ మధ్యలో రావద్దని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. తన భర్తకు అన్ని కష్టాలు చెప్పుకుంది. ఆయన అన్నాడు, అవన్నీ కాదు, అమ్మాయి ఎక్కడ, అమ్మాయి ఇంట్లో వ్రతం చేస్తుంది, ఇక్కడ అమ్మాయి చాలా కాలంగా తన భర్త కానీ లేడు, ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడో ధ్యానంలో పడి పూజ మర్చిపోయింది, తీర్థప్రసాదం మర్చిపోయింది, ఉద్యాపన మర్చిపోయింది, సగంలో నాపేసి పరిగెత్తుకుంటూ రావడంతో తన భర్త నదిలో మునిగిపోతున్నాడు. ఇదేమిటా అల్లుడు ఇప్పటివరకు నా పక్కన ఉండాలి, నదిలోకి వెళ్ళడం మునిగిపోవడం ఏమిటా అని. అప్పుడు ఈ అమ్మాయిని గతంలో కష్టము ఇప్పుడు కష్టమే, భర్త లేని జీవితం వ్యర్థము, ఆత్మహత్య శరణమంతను నీళ్ళలో చనిపోదాన్ని ముందుకు వెళ్తుంది. అప్పుడు ఒక ఆకాశవాణి వార్త, ఓ అమ్మాయి నీ వ్రతం చేసినావు కానీ శ్రద్ధగా చేయలేదు, తీర్థం ప్రసాదం సకలం సంపూర్ణం, తీర్థప్రసాదం తీసుకునే సమాప్తి, కానీ నువ్వు మధ్యంతరం వచ్చావని భర్త మధ్యాంతరంగా పోతున్నాడని. అమ్మాయికి అందరూ నచ్చి చెప్పినారు. ఇంటికి వచ్చి తిరిగి వ్రతం పూర్తి చేసి క్షమాభిక్ష వేడుకొని తీర్థప్రసాదం తీసుకొని రావడంతో తన భర్త స్నానం చేసి వస్తున్నాడు. ఇంటికి వెళ్ళేలో ఒకరు మళ్ళీ ఏమైనా కష్టం వస్తుంది అనుకొని అక్కడే నది ఒడ్డున గుడారాలు పెట్టి రంగరంగ వైభవంగా వ్రతం చేసినారు. వ్రతం అందరికీ ప్రసాదం తీసుకున్నారు. గతంలో అప్పు తీసుకున్న పాటు అప్పు దాంతో పాటు వడ్డీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. తిరిగి పూర్వ వైభవం సంపాదించినాడు. పుత్ర పౌత్రాలను తాను జయించాడు. అంతేమన్నా మోక్షం పొందినాడు, వైకుంఠానికి వెళ్ళాడు. రేవాకాండే స్వామిన చతుర్థోధ్యాయ సమాప్త. ఓం భర్వ స్వాహ సత్యంతవర్తేన పంచామి అమృతమస్తు. శ్రీయుపిషణం ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఫలోభార నైవేద్యం సమర్పయామి. కర్పూర నీరాజనం. మానవంశే జాతవ్రతకనాయ శ్రీజామా పరిపాతయ కాంతాయ కళ్యాణ దేత్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్ర చక్రవర్తి తనుజా సార్వభౌమాయ వేద వేదాంత విద్య పుంసా మోహన రూపాయ నిత్యశ్రీ నిత్యమంగళ. నీళ్ళు చుట్టండి.
నీరాజనం సమర్పయామి. స్వామికి చూపించండి, నమస్కారం చేసుకోండి. సేవాకాండే స్వామిన పంచమోధ్యాయ ప్రారంభ. పూర్వం ఒక రాజు జితేంద్ర సత్యవాది వేసవికి అడవికి వెళ్ళడానికి జంతువులకు సంబంధించి బాగా అలసిపోయిన ఒక చెట్టు కింద పడుతున్నారు. అలాంటి సమయంలో కొందరు గొల్ల బాలకులు పశువులతో పాటు కొందరు పాలు, పెరుగు, పూలు, పళ్ళకు కొట్టి తీసుకొచ్చినారు. పశువులకు మీద పట్టి ఒక చెట్టు కింద రాయిని ప్రతిష్ఠ చేసి స్వామిగా భావంతో పంచామృత అభిషేకము, పూలతో అర్చన, పళ్ళు నైవేద్యంగా పెట్టినారు. భజన చేస్తున్నారు. ఎవరికైనా పెద్దవాళ్ళ తీర్థప్రసాదం ఇస్తే బాగుండు అనుకున్నారు. రాజుగారిని సంగతి తెలిసి కొంచెం తీర్థప్రసాదం తీసుకెళ్ళి, రాజా ఇదిగో తీర్థప్రసాదం స్వీకరించండి అన్నారు. రాజుగారికి ఆశ్చర్యము. చుట్టుపక్కల గుడి, గోపురము, గుడిసె కూడా లేదు. ఎక్కడ జరిగింది పూజ, ఏమిటి అదిగో చూడండి, అది నలుగురు తొక్కే నాపరాయి, దేవుడు ఎక్కడున్నాడు అనేవి. రాజా ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ దేవుడు ఉంటాడని రాజవ్రతంలో చెప్పిన రాత్రి కథలో అలాగే చేశాము. అంటే నాకంటే తక్కువ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోమన్నారు. ఆ పిల్లలను ఒక పెద్దవాడు తీర్థప్రసాదం ఇచ్చినారు. అందరూ తీర్థప్రసాదం తీసుకొని ఊరుగా భజన చేస్తున్నారు. రాజుగారి గాఢంగా నిద్రలో దుస్వప్నాలు. తన భార్య పిల్లలు చనిపోయినట్టు, రాజ్యంలో దొంగల బాధ, రోగాల బాధ, పిచ్చి కలలు వస్తున్నాయి. కలలో ఏడుస్తున్నారు రాజుగారు. ఒక్కసారి మేలుకొంటే చుట్టూ అడవి, పిల్లలు భజనలు ఓరుగా వినిపించినాయి. వాడు నమ్మినారు కాబట్టి నాపరాయిలో కూడా నారాయణుడు వాళ్ళకి కనిపించినాడని వాళ్ళ దగ్గరికి వచ్చి భజన చేసి క్షమాభిక్ష పెట్టుకొని తీర్థప్రసాదం స్వీకరించి రావడంతో బాధ్యులు అందరూ క్షేమంగా ఉన్నారు. ఒకవేళ తీర్థప్రసాదం నేనే తీసుకోకుంటే రాజ్యం ఘోరంగా ఉండేది నా వలన అనుకున్నాడు. ఎక్కడైతే చూసారో అక్కడ పెద్ద దేవాలయం నిర్మించినాడు. ప్రతి పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళి వ్రతం చేస్తున్నారు. ఆ వ్రత ప్రభావానికి రాజ్యాలయం చక్రవర్తి అయినాడు. ఆనాటి దేవాలయం నేరు అన్నవరం యొక్క సత్యనారాయణ స్వామి క్షేత్రము. నిత్యము కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు, దివ్యదేశము. కలియుగంలో శ్రీమన్నారాయణ సత్యరూపంలో ఉన్నాడు. స్వామిని సత్యనారాయణుడు, సత్యదేవుడు, సత్యేశ్వరుని పిలుస్తాము. ఏ పేరుతో పిలిచినా సరే నారాయణుడు ఆ రూపంలో వస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు. నిత్యమైన సత్యమైన విషయము. రాముడన్న, కృష్ణుడన్న, సాయిబాబన్న, అయ్యప్ప స్వామి, రాఘవేంద్ర స్వామి అన్నా సరే నారాయణుడు ఆ రూపం నుంచి మన కష్టాలు తీరుస్తాడు. శ్రద్ధగా చేస్తే చాలు కోరిన కోరిక నెరవేరుతుంది. శ్రద్ధగా చూస్తే చాలు వ్రతం చేసినంత బలము. తీర్థప్రసాదం తీసుకుంటే చాలు వ్రతం చేసినంత బలం. ఇవన్నీ కూడా రేవాకాండాల అంశము. కందపునాని రేవాకాండ స్వామిన పంచమోధ్యాయ సమాప్త. స్వాహ. సత్యం వత్తే పంచామి అమృతమస్తు. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, మానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. కాంతాయ కళ్యాణ దేదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ గౌరవేంద్ర చక్రవర్తి నుంజాయ వేద వేదాంత విద్యా భూత మోనోపాయన మంగళ సర్వేదాచార్యై జాతవేద పశుతి శమక్యమావ జీవనంచ దిశో దశ. నమస్కారం చేసుకోండి. నీరాజం సమర్పయామి. స్వామికి చూపించండి, మీరు నమస్కారం చేసుకోండి. పద్మప్రియే పద్మినే పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణుపాదపత్యాస లక్ష్మీ దివ్యే గజేంద్రస్వామికాయమకంబే నిత్యం స మమ వసతి సర్వమాంగళ్యక్తాం సర్వమంగళ మాంగళ్యే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కళ్ళు మూసుకొని స్వామికి చూపించు. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నమస్కారం చేసుకోండి. రమాసహిత తాత్కాలిక కదళి ఫల నారికేళ పంచఫల పంచమక్ష మహానైవేద్యం సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లుకోండి. కళ్యాణ దేవేంద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మనస్తుతే గస్తదే వాసా దేవరాజాయ కవలాకు యాదవాసివాసాయ సంపత్పుత్రాయ మంగళ నీలాజ నివాసాయ సుభద్రా పుంసా మోహన్ రూపాయ మంగళం మంగళం గౌతమేంద్రాయ మణి
कांताय कल्याण भेदे नाम श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम गोत्रेन्द्र चक्रवर्तन वेद वेदांत विद्या ओम सामो मंगलाशास्त्रपति मदाचार्य पुरोरमे सर्वेश पुरेराचार्ये सत्कृपायास्तु नित्यश्री नित्यमंगलम् मानवं सेविप्रदकनागस्य जामा परिपातया राजा प्रशंसाय नमो वै श्रवणाय कमेरापाय मख्यम कामेश्वर वै श्रवण साम्राज्यम वाज्यम महाराज्यम वैराज्यम महाराज्यमाधिपत्यम समस्त पर्याय सार्वभौम स्वाय ज्ञान प्रजानां भवति माता आयुष्मन्तं चन्दामां लक्ष्मी शतसी महालक्ष्मी धनमग्रे धनमाय प्रिये पद्मिनी पद्मासे पद्मालये पद्मविष्टं निवे स्वाय ज्ञाय तवदिष्टाय यजमानस्य सकुटुम्बस्य आयु आरोग्य ऐश्वर्य बुद्धिरस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु इष्टकाम्या सिद्धिरस्तु धन कनक वस्तु वाहन सिद्धिरस्तु व्यापारे महालक्ष्मी प्रसाद सिद्धिरस्तु धान्यम धनम बहुपत लाभम शतसम मज्जनम दीर्घमायु మూడు ప్రశ్నలు చేసి జాగ్రత్త కొంగులు దీపాలు ఉంటాయి యానికాచి పాపం జన్మంతాంతం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపం ప్రభాతం రక్షతో జనార్దన నాస్తి తమేశ్వరు తస్మాత్ కారణభావేన రక్ష రక్షో జనార్దన దండం పెట్టుకోండి ఓం చత్రం సమర్పయామి చామరం సమర్పయామి రాజోపచారం సమర్పయామి తపూర్వే సమర్పయామి శ్రీ రమా సత్యనారాయణ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు ఉత్తరే శుభకరమస్తు ఆయుర్వర్ధత
ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో అవుతారు చూద్దామా. ఎందుకులే నా గోరు చేస్తా. మా అన్నయ్య బుగ్గలు మెత్తగుంటాయి కందిపోతాయి. అబ్బో బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం 1 2 3 చక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మూవికి చాంగు బల కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బల పలుకుల సంపుల బతి తూకసరెడి చలముల ఎలుకకు చాంగు బల చక్కని తల్లికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల జందపు ముచ్చపు సరుల హారముల చందన గంధికి చాంగు బల విందై వెంకట విభు బల చిన్నతల సంధి దండలకు చాంగు బల చక్కని తల్లికి చాంగు బల బల బల. వాట్ ఇస్ దిస్? ముగ్గురు ఎందుకు పాడలేదమ్మా? పాపం 1 man ఆర్మీ లాగా పాపం. చక్కగా పాడమన్నావు చక్కగా పాడారు. భలే ఇచ్చారు బాబు ఐడియా. క్లాస్కి వెళ్తున్న అమ్మ ఒక షీ నీడ్స్ టు షైన్. ఎందుకు నా పాటలో చాలా బాగా పాడారు.